గావో రక్షిత రక్షిత. ఇప్పుడు నేను గోవును రక్షించే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నానయ్యా, గోవుని దేవుడు లేకపోతే ఒక పవిత్రమైన ఇది అది ఇది కానీ చూడకండి. ఒక ఉపయుక్తమైన జంతువు అది. అనేక రకాలుగా నీ జీవనంలో నీ ఆరోగ్యానికి నీ ఆహారానికి నీకు కావలసినవన్నీ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన జంతువు. దాన్ని ఆ దృష్టితో చూసి చాకండి. దానివల్ల నీ భూమి బాగుపడుద్ది, నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఆవు పాలు తాగడం వలన అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఆవు పాలు అని అంటే మళ్ళా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనం జెర్సీ గిర్సీ ఇవన్నీ చూపిస్తాం. బాస్ ఇండికస్ భారతీయ గోమాత, దానికి మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. అండ్ దయచేసి జెర్సీ ఆవు పాలు తాగకండి. దానివల్ల జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయనేది యుఎస్లో జరిగిన పరిశోధన తెలుపుతుంది. ఒక్కసారి మీరు డెవిల్ ఇన్ ద మిల్క్ అని యూట్యూబ్లో కొడితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఓకే ఓకే. భారతీయ గోవు అంత గొప్పది. అందుకనే దాన్ని A2 పాలుగా గుర్తించింది ప్రపంచం. ఈ జెర్సీ ఆవులు ఈ తక్కిన వాటి అన్నిటి పాలని A1 పాలుగా గుర్తించారు. A2 ఒక్క భారతీయ గోమాత యొక్క క్షీరాన్ని A2గా గుర్తించారు. అండ్ అయోధ్య రామ మందిరం భవ్యం దివ్యం, ఇక మన అదృష్టం. హిందుత్వం విషయానికి వస్తే ఈ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో హిందుత్వానికి ప్రధానంగా ఉన్నటువంటి 3 శత్రువులు అంటే ఎవరి పేరు చెప్తారు? మనమే. ఎందుకంటే ఆచరణ లేని మాటలు మనం ఇది చేస్తున్నాం. ఎవడైతే ఇప్పుడు మన గురించి మనం తెలుసుకోకుండా మనం ఎదుటివాడి మీద నిందేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అవునా కాదయ్యా? ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుందాం. మనకు తెలుసుకోవడానికి బోలెడు ఉంది, బోలెడు. నువ్వు అసలు తెలుసుకోవాలి అని ముందుకు అడుగేస్తే ఒక మహాపర్వతం నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి ముందు మన గురించి మనం తెలుసుకుందాం. సింపుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని, అవి తెలుసుకుందాం. ఎన్ని ఫిలాసఫీలు ఇప్పుడు ఎక్స్టర్నల్ సైన్స్, ఇన్నర్ సైన్స్ రెండింటిని గురించి అధ్యయనం చేసిన ఏకైక జాతి భారత జాతి. ఎస్. ఆధ్యాత్మిక విధానంలో ఎన్ని రకాల ప్రయోగాలు చేశారు. సౌండ్ మీద శబ్ద బ్రహ్మం అంటారు. ఇన్ని ఇంకా అదొక పెద్ద టాపిక్ అయిపోద్ది. అందుకోసం నేను సీరియస్ అడిగింది. నువ్వు శత్రువులు అన్నావు కాబట్టి ఎస్, ప్రధానంగా శత్రువు మాత్రం కమ్యూనిస్టులు. ఎందుకనంటే దొంగలు వాళ్ళు మతం లేదు అని అంటారు. ఇక్కడ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే హిందుత్వాన్ని అణగదొక్కడానికి. అంతే ప్రధానంగా వాళ్ళు. అండ్ రెండవ ప్రధానమైన శత్రువు సెక్యులరిస్ట్. సెక్యులర్ ముసుగేసుకొని హిందుత్వం మీద దాడి చేసేవాళ్ళు. మూడవ ప్రధాన శత్రువు కాంగ్రెస్. అది మనం ఏమనుకుంటున్నామంటే ముస్లిం లీగ్ వలన భారతదేశం విడిపోయింది. జిన్నా కదా ముస్లిం లీగ్ను స్టార్ట్ చేసింది. ముస్లిం లీగ్ వల్ల భారతదేశం రెండుగా విడిపోయింది. కానీ భారతదేశంలో కాంగ్రెస్ పేరుతో ముస్లిం లీగ్ ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. తమాషా కాదు నేను చెప్తున్నది. ముస్లిం లీగ్కు మరో రూపం కాంగ్రెస్, స్కామ్గ్రెస్. ఇస్ ఇట్? అండ్ నెక్స్ట్ మీకు బాగా నచ్చినటువంటి కవి, ఇట్ ఇస్ ఏంటంటే మా కోసం ఏదైనా ఒక కవిత్వం మీ అయ్యా. నాకు బాగా నచ్చిన కవి అంటున్నావు నువ్వు.
కవి అనే పేరు చాలా చాలా కొద్ది మందికి మాత్రమే. నాకు పోతన మహాత్ముడు చాలా చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే. ఆయన భాగవతం నాకు. అండ్ ఆధునిక కవుల్లో చాలామంది ఉన్నారు. శ్రీశ్రీ కానీ, శ్రీశ్రీ కవిత్వం నేను బాగా చేశాను. అండ్ కృష్ణశాస్త్రి గారు బాగా ఇష్టం. ఏదైనా ఒక కవిత్వం మీకు బాగా ఇన్స్పైర్ అయినటువంటిది మా కోసం? అసలు భాగవతం మొదలుగా ఏదే మామూలుగా ఏదైనా గ్రంథం మొదలు పెట్టేటప్పుడు శ్రీ గణేశాయ నమః అని కదా స్టార్ట్ చేస్తాను, గణేష ప్రార్థనతో. కానీ ఒక్క భాగవతం మాత్రమే భాగవత ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఆయన శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్నని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. శ్రీశ్రీ ఏమంటాడంటే, పతితులార భ్రష్టులార బదా సర్పదష్టులార పనికి మాలి బ్రతుకు కాలి శనిదేవత రథచక్రపుటి రుసులలో పడి నలిగిన హీనులార దీనులార సకుల వలన పరిచ్యుతులు సంఘానికి బహిష్కృతులు సకుల వలన పరిచ్యుతులు సంఘానికి బహిష్కృతులు మీ ప్రేములు కనలి కనలి మీ రక్తం కనలి కనలి ఏడవకండి మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట హడావుడిగా నడిచిపోయే అరచుకుంటూ వెడలిపోయే జగన్నాథ రథచక్రపు ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాన్ భూకంపం పుట్టిస్తాన్ మీకోసం కలం పట్టి. అద్భుతం, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకోటి ఏదైనా వినాలని ఉంది సార్? కృష్ణశాస్త్రి ఏమంటాడు అంటే, లోకమెంత చిన్నది హృదయంలో దాగింది, నేటికి ఏనాటికి వీటి తలుపు మోయకు, ఎంతమంది వచ్చినా చోటున్నదిలోన, లోకమెంత చిన్నది హృదయంలో ఇమిడింది అంటాడు. బాగుంది. మా గురువుగారి ఇదో ఒకటి చెప్తాను. మా గురువుగారు శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మ గారు, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, వీళ్ళిద్దరూ మాకు తెలుగు గురువులు. ఆయన ఒక వెంపటి చిన్న సత్యం గారి డ్యాన్స్ బ్యాలెన్స్ అన్నిటికీ మా గురువుగారు రాసేవాడు, సాహిత్యం. ఆయన రాసిన దానికే డాన్స్ బ్యాలెన్స్ అని ఆయన రాసినవి, మా గురువు గారు రాసినవి. ఆయన ఒక దాంట్లో రాశాడయ్యా, అసలు నిజంగా నీకు అది చెప్తాను. అగరు ధూపలతిక ఓలే అవసమయ్యేనే మనసు ఎగసిపోయేనే ఎంత వెర్రిదే కలలో నీలిమగని నీలిమలో పద్మపత్ర చారిమగని పద్మపత్ర చారిమలో సుహృదు మృదు వీచికగని అగరు ధూపలతిక ఓలే అవశ్యమయ్యేనే మనసు ఎగసిపోయేనే. అంటే ఈ మనం అగరు తెలిగిస్తే అది ఎలా వెళ్తుంది? అగరు ధూపలతిక ఓలే అవశ్యమయ్యేనే మనసు ఎగసిపోయేనే. కళలో నీలిమగని అంటే కళలో శ్రీకృష్ణుడిని చూసి, నీలిమలో పద్మపత్ర చారిమగని ఆయన కళ్ళని చూసి, పద్మపత్ర చారిమలో సుహృదు మృదు వీచికగని అగరు ధూపలతిక ఓలే అవశ్యమయ్యేనే మనసు ఎగసిపోయేనే. మా గురువు గారు రాసింది అది. మీరు రాస్తుంటారు? నేనేం రాయను. ఇంకొక ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు రాసింది, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది, సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు స్వర్గసీమలో ఎక్కడా
నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల, అలకాపురి కాపురమగు అమర భారతీ నిలయం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. ఇట కదా ఎంజాయ్ చేసేది మేము. బాగుంది చాలా బాగుంది సార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నిజమైన చరిత్ర తెలుసుకోవాలంటే చదవాల్సినటువంటి ఒక 3 పుస్తకాలు. కోట వెంకటచలం, పిఎన్ ఓక్ ఓకే. అండ్ ఇంకొక ఆయన ఉన్నారండి, వాళ్ళ 3 పుస్తకాలు చదివితే చాలు. నీకు అసలు చరిత్ర ఎంత ధ్వంసం చేయబడింది మనకు తెలిసిపోద్ది. రైట్. అండ్ నెక్స్ట్ సార్, అష్టసిద్ధుల గురించి చాలామంది చాలా విషయాలని, అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని పుక్కిటి పురాణాలు అంటారు, ఏదైనా మ్యాజిక్ అని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉంటారు. అసలు ఈ అష్టసిద్ధుల గురించి మీ మాటల్లో. అష్టసిద్ధులు అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాకామ్యము, ఇష్టసిద్ధి, ఈశత్వం, పశత్వం. ఇప్పుడు ఏదైనా సరే నువ్వు ఈ లేవు అని చెప్పడానికి, ఉన్నాయి అని చెప్పడానికి ఏం చేయాలా? ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే లేవు అని చెప్తే ఓకే, నమ్ముతాం. కాబట్టి ప్రాక్టీస్ చేయి. స్విచ్ చేస్తే లైట్ ఎవరికైనా వెలుగుద్ది. ఇది కూడా అంతే, ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తాయి. కానీ సరైన గురువు దొరకాలా, సరైనటువంటి సాధన విధానం ఉండాలి.